బీజేపీ ప్రభుత్వం మొత్తం విద్యా వ్యవస్థనే నాశనం పట్టిస్తున్నది. ముఖ్యంగా నీట్ పరీక్షల్లో లీకేజీల పర్వం దీర్ఘకాలంగా నడుస్తూనే ఉంది. అలాగే తిరిగి పరీక్షలు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. దాని మీద కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి. దానికి తోడుగా సిబిఎస్ఈ 10th క్లాసు పరీక్షలు, ఇంటర్ పరీక్షలు జరిగినటువంటి తరుణంలో ఆ పేపర్లకు సంబంధించినటువంటి వాటిని తారుమారు అవుతున్నాయి. రీవాల్యుయేషన్కి వెళ్తే ఆ పేపర్లు ఒకరి స్థానంలో ఇంకొకరి పేపర్లు ఉంటున్నాయి. ఈ రూపంగా అవినీతి పరంగాను మొత్తంగా ఏంటంటే వ్యవస్థని సర్వనాశనం చేసే పద్ధతుల్లో విద్యా వ్యవస్థని తీసుకొని పోతున్నారు. ఇది సరైనది కాదు. ముఖ్యంగా మనువాద పాలకులు పేదలకి, అలాగే శూద్రులకి, వెనకబడిన తరగతులకి విద్య ఉండకూడదు అనేటువంటి ధోరణి కలిగి ఉన్నటువంటి వీరు ఉన్నత వర్గాలకు మాత్రం పై వాటికి డబ్బులు పెట్టి కొనుక్కునే పద్ధతిలో విద్యా వ్యవస్థను ఉంచి మిగిలినటువంటి విద్యా వ్యవస్థను అంతటినీ కూడా చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితికి వస్తుంది. దీన్ని వ్యతిరేకించాలి, గట్టిగా ప్రతిఘటించాలని చెప్పేసి కోరుతున్నాను.